వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. పీరంపల్లి కల్తీ కల్లు బాధితులకు కొండ పరామర్శ. నిందితులను శిక్షించాలని చేవెళ్ల ఎంపీ డిమాండ్. పార్వతీపురం జిల్లాలో తొలిసారి సత్యకుమార్ పర్యటన. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు మంత్రి సూచనలు. గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామన్న కొల్లు. గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులన్న మంత్రి. ఏపీలో గ్రామీణాభివృద్ధి జరుగుతోందన్న కన్నా. పంచాయతీ నిధులను జగన్ దోచేశారన్న ఎమ్మెల్యే. మెదక్ జిల్లా లింగాపూర్లో ఉపాధి కూలీల ఆందోళన. పోస్టాఫీస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు. కల్తీ కల్లుకు కారకులు ఎంతటి వారైనా శిక్షించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. కల్తీ కల్లు శాంపిల్స్ తనకు పంపాలని, ల్యాబ్లో పరీక్షిస్తే నిజాలు వెల్లడవుతాయని విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. వికారాబాద్లోని మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీరంపల్లి కల్తీ కల్లు బాధితులను ఎంపీ పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి డాక్టర్ అవినాష్ను అడిగి తెలుసుకున్నారు. పీరంపల్లి బాధితులు సేవించింది ఈత కల్లు, తాటికల్లు కాదని డైజోఫామ్తో తయారు చేసిన కృత్రిమ కల్లు అని కొండా అన్నారు. అనుమతి లేకుండా నడుస్తున్న కల్లు దుకాణాలను వెంటనే తొలగించాలన్నారు. కల్తీ కల్లు బారిన పడిన వారిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఎంపీ తెలిపారు. ఆరోపణలు ఉంటాయి, వాస్తవాలు అయితే కనబడుతున్నాయి. ఆరోపణలు మనం అందరం చేస్తాము, అందులో కొంచెం వాస్తవాలు ఉండొచ్చు. కానీ ఈ రోజు అయితే 70 మంది అయితే హాస్పిటల్ సాగు బతుకులు ఉన్నారు కదా. అండ్ మనం ఛాలెంజ్ చేస్తాం, ఎవరో నిందితులు ఉన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ముందుకు ఇటువంటి ఘటనలు జరగకుండా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే దక్కిన వాళ్ళు కూడా భయపడతారు. విషం తాగితే గుడ్డపోటు వస్తారు, లివర్ పోయి వస్తారు, కిడ్నీ పోయి వస్తారు, ఎన్నో వస్తాయి. కారణం ఎందుకు? కారణం ఇదే కదా. పోస్ట్మార్టం చేయండి. అది టాక్సికాలజీ ల్యాబొరేటరీ ఉందా అంటే విషంను పరీక్షించే ల్యాబొరేటరీ ఉందా? ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మొట్టమొదటిసారిగా పార్వతీపురం మన్యం జిల్లాను సందర్శించారు. పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్ శ్యాంప్రసాద్, అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సిబ్బందితో మంత్రి సత్యకుమార్ మాట్లాడి ఆసుపత్రి విషయంలో వైద్యులకు కొన్ని సూచనలు చేశారు. మేడం పక్కన గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. కృష్ణా జిల్లా బందరు మండలం భోగిరెడ్డిపల్లి, చిన్నాపురం, తాళ్లపాలెంలో జరిగిన గ్రామ సభల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడారు. గత 5 ఏళ్లలో గ్రామ పంచాయతీలను మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేశారని మంత్రి కొల్లు నిప్పులు చెరిగారు. గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని యాన అన్నారు. ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కొల్లు వెల్లడించారు. కృష్ణా జిల్లాకు ఉపాధి హామీ పథకం కింద 160 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. 2-3 ఏళ్లలో మచిలీపట్నం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. 36 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు ఇన్ని సమావేశాలు జరగడం అనేది ఇది ఒక చరిత్ర. ఎందుకంటే మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే మరి గ్రామంలో పని కల్పించడం కోసం పనికాహార పథకాన్ని మొట్టమొదట తీసుకురావడం, దాన్ని తద్వారా తర్వాత ఉపాధి హామీ పథకం కింద మరి రూపుమారటం,
ఉపాధి హామీ పథకం కింద మరి చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఒక పని దినాలే మనుషులకే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ కూడా దాంట్లో చేర్పించి ఆ రోజున 2014 నుంచి 19 వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ అభివృద్ధికి అవసరమైనటువంటి పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భం చూసాం. కూటమి పాలనతో ఏపీలో గ్రామీణాభివృద్ధి చిగురులు తొడుగుతోందని పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని నందిగామలో జరిగిన గ్రామసభలో కన్నా పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు గ్రామీణ స్వరాజ్యానికి పెద్దపీట వేశారన్నారు. జీవం కోల్పోయిన పంచాయతీ వ్యవస్థకు చంద్రబాబు ఊపిరి ఊది బతికిస్తున్నారని చెప్పారు. జగన్ 5 ఏళ్ల పాలనలో చీకట్లో మగ్గిన గ్రామాలు ఇప్పుడు వెలుగులతో నిండబోతున్నాయని కన్నా అన్నారు. పంచాయతీలకు చెందాల్సిన 13,000 కోట్ల రూపాయలను జగన్ తన సొంత ఖాతాకు మళ్లించుకొని గ్రామాలకు ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. పంచాయతీల నిధులు దోచుకున్న జగన్ గ్రామీణులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మన గౌరవం మనం తగ్గించుకోవడానికి కాదుగా ప్రభుత్వం మన గౌరవం పెంచాలి, కానీ ప్రభుత్వం మన గౌరవాన్ని దిగజార్చే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు కూడా చేసిన కార్యక్రమాలే. కానీ తాను మాత్రం పెరిగాడు. భారతదేశంలోనే అత్యంత ధనివంతుడు కావాలనుకున్నాడు. అయినా మరి అటువంటి నియంత ప్రభుత్వం నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా మనం సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం కల్పించేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ మనకు వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి మీరందరూ కూడా గ్రామాల అభివృద్ధితో పాటు మీ అభివృద్ధి కూడా చెందడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ 7 సార్లు తనకు అండగా నిలబడిన పల్నాడు జిల్లా గురజాల ప్రజలను రుణపడి ఉంటానని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఉపాధి హామీ పథకాలన్నీ ప్రజలు ఉపయోగించుకోవాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రజలకు అవగాహన ఏర్పడాలన్నారు. మాచవరం మండలం పిల్లుట్లలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎమ్మెల్యే ఎరపతినేని పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా అధికారుల పనితీరు ఉండాలన్నారు. గత ప్రభుత్వంలో ఏనాడు గ్రామసభలు నిర్వహించలేదని, పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గ్రామ సభలో ప్రజల అర్జీలు తీసుకొని పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. వ్యవస్థ స్ట్రెంథన్ కావడానికి ఈరోజు గ్రామాల్లో మనకున్న పనులన్నీ కూడా చేసుకోవడం, ఉపాధి చూపించే దాంట్లో అంటే పనులు లేకుండా వ్యక్తులకి ఉపాధి చూపించడం, ఆ పనుల ద్వారా మన గ్రామాల సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడం, అంటే ఒక ఆస్తిని మనం ఏర్పరచుకోవడం, ఇవన్నీ కూడా మన దీంట్లో ఈ కార్యక్రమంలో చేసుకుంటా ఉన్నాం. ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఒకే రోజు రాష్ట్రం మొత్తం కూడా నిర్వహించి ఒక చరిత్ర సృష్టించారంటే అది పేద ప్రజల పట్ల గ్రామ వ్యవస్థలని గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం దాన్ని స్ట్రెంథన్ బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒకేసారి గ్రామ సభ నిర్వహించడం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో ఏపీలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు చిలకలూరుపేట ఎమ్మెల్యే పుల్లారావు తెలిపారు. ఈ సభల ద్వారా గ్రామాలలోని సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాల కోసం తీర్మానం చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ స్వరాజ్యం వేవట తమ సర్కార్ లక్ష్యమన్నారు. గత పాలకులు గ్రామాలను అంధకారంలోకి నెట్టేశారన్నారు. స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. పల్నాడు జిల్లా నాదెండ్లలో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. గత పాలకులు గ్రామాలలో రోడ్లు, వీధి దీపాలను పట్టించుకోలేదని, బ్లీచింగ్ చల్లలేదని అన్నారు. ఈ గ్రామ సభలో టీడీపీ, జనసేన నేతలు, శ్రేణులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించడం. ఎందుకంటే ఈ సభ ముఖ్య ఉద్దేశం పంచాయతీలు
స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసినటువంటి గత పాలకులు పంచాయతీరాజ్ వ్యవస్థకు వచ్చినటువంటి నిధులను పక్కదారి పట్టించడం, 13,000 కోట్లు పంచాయతీరాజ్ వ్యవస్థకు రావాల్సినటువంటి నిధులు పక్కదారి పట్టించి గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ కొట్టేదానికి లేకుండా, పారిశుద్ధ్య పనులు చేసేటువంటి దానికి అవకాశం లేకుండా, వీధి దీపాలు వెలిగే అవకాశం లేకుండా, రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి పాలకుల యొక్క విధానానికి తిరిగి మళ్ళా గ్రామ సీమల్ని పునరుత్తేజింపజేయడానికి, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి, పల్లెల్లో ఒక మంచి ఆలోచన విధానం మార్పు తీసుకురావడానికి ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించడం. వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి కాలేదని, ఆ పార్టీ నేతలు ఏపీని దోచేశారని, వాటిపై విచారణ చేయిస్తామని వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇవ్వడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. వేమూరులో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలో నక్కా మాట్లాడారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అన్ని చోట్ల ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేశామని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వైసీపీ పెద్దలు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని, రాష్ట్రంలో అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని ఆనందబాబు విమర్శించారు. ఈరోజు 13,000 గ్రామాల పైచీలకి రాష్ట్రంలో ఉన్నాయి. 13,000 గ్రామాల్లో కూడా ఈరోజు ఈ గ్రామ సభలు నిర్వహించుకుంటా ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఉన్నటువంటి అవసరాలు, ఇబ్బందులన్నీ కూడా మీ నుంచి వాటిని సేకరించి మీ ద్వారా చర్చించి వాటి యొక్క సమస్యల పరిష్కారానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దాని మీద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం కోసమే ఈ గ్రామ సభలు ఏర్పాటైంది. రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలంటే గ్రామ సేవల అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరిగి తీరాలని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తోడు ఈ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా దానికి అనుకూలంగా ఆలోచన చేస్తూ గ్రామ స్వరాజ్యం కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి. వారి ఆలోచన నుంచి వచ్చినాయే గ్రామ సభలు. ఈరోజు హన్మకొండ బాలసముద్రంలో దివ్యాంగ పిల్లలకు వసతి గృహం, ఆడిటోరియం నిర్మాణానికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని ఎంపీ కావ్య శంకుస్థాపన చేశారు. పార్కు సుందరీకరణతో పాటు వీటి కోసం 15వ ఆర్థిక సంఘం 2 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి కూడా పాల్గొన్నారు. భవన నిర్మాణం వేగంగా చేయాలని, నిర్ణీత సమయంలో అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆదేశించారు. వసతి గృహం, ఆడిటోరియం నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే, ఎంపీ కూడా చైర్మన్ పరిశీలించారు. హైదరాబాద్ హైడ్రా తరహాలో అక్రమ కట్టడాల తొలగింపు కోసం డీసీపీ అధికారిని నియమిస్తామని చెప్పారు. బాలసముద్రం చిల్డ్రన్స్ పార్క్లో రిజర్వల్ చిల్డ్రన్ మరియు ఆడిటోరియం చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధిలో భాగంగా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ప్రారంభించడానికి, ఆ వర్క్ ప్రారంభించడానికి కాలనీ పెద్దలతో సహా అందరం కలిసి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క పార్కుని చాలా అందంగా తీర్చిదిద్దే విధంగా పట్టణంలో ఉన్నటువంటి అన్ని పార్కులను కూడా తీర్చిదిద్దే విధంగా అభివృద్ధి ప్రయాణంలో భాగంగానే ఇక్కడికి రావటం జరిగింది. మరి చాలా మటుకు అన్యాక్రాంతమైనటువంటి పార్కులు కూడా ఉన్నాయి. వరంగల్ సిటీ మధ్యలో ఒక అందమైన పార్క్ ఉంది. అది కూడా చిల్డ్రన్స్ పార్క్ అనేది పబ్లిక్ గార్డెన్ అవి మనకి వేరే రకంగా ఉన్నాయి, కానీ ఇది కేవలం పిల్లల కోసం అని ఏర్పాటు చేసిన పార్క్ కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టితోటి అన్నగారు 2 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా ఈ పార్క్ డెవలప్మెంట్ అంతే వేగంగా జరగాలని ఆదేశించడం జరిగింది అధికారులని, డిఈ గారిని. ఇక మరియు ఇక్కడ హార్టికల్చర్ మున్సిపాలిటీ 2 సమన్వయంతో పనిచేసి ఈ పార్క్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. రానున్న రోజులలో కూడా వరంగల్ని చాలా బ్యూటిఫై చేసుకునే విధానాలు లేదా పనులు, అభివృద్ధి పథకాలు చాలా ఉన్నాయి. అందుకు కూడా చైర్మన్ గారు మరియు మన ఎమ్మెల్యే గారు, నేను
కూర్చొని ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేయొచ్చో ఆలోచించుకొని కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులన్నీ కూడా నేను తప్పకుండా తీసుకొస్తా అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కాలేజీ విద్యార్థినులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తమ లెక్చరర్లను కందుకూరు కాలేజీకి పంపవద్దని వారు నినాదాలు చేస్తూ రహదారిపై ప్రదర్శన చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో విద్యార్థినులు వినతి పత్రం అందజేశారు. సత్తుపల్లి ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కాలేజీలోని 5 లెక్చరర్లను కందుకూరులో బండి సోమకాంతం ప్రభుత్వ కాలేజీకి వారానికి 3 రోజులు డిప్యుటేషన్పై వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. 2 చోట్ల క్లాసులు సక్రమంగా జరగడం లేదని విద్యార్థినులు ఆవేదన చెందారు. సమస్య పరిష్కరిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఫోన్లో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మంది విద్యార్థులు ఉన్నారు. కాలేజ్కి వెళ్తుంది, అక్కడ కొత్త ఫ్యాకల్టీ రావాలని, మా కాలేజీలో మా ఫ్యాకల్టీ మాకే ఉండాలని కోరుకుంటున్నాను. బాలికల జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. మాకు ఫ్యాకల్టీ కందుకూరులో పంపుతున్నారు. వారంలో 3 రోజులు ఇక్కడ, 3 రోజులు అక్కడ పెడుతున్నారు. సో మా క్లాసులు సరిగ్గా జరగట్లేదు. అందుకని నేడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేము ర్యాలీ కండక్ట్ చేసుకున్నాము. ఎమ్మెల్యే ఆఫీస్ ముందు ఉన్నాము. ఇప్పుడు మాకు న్యాయం చేస్తామని దయానంద్ గారు ఫోన్ చేసి చెప్పారు. న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మేము మా ఫ్యాకల్టీ మాకు ఉండాలి, కందుకూరుకి కొత్త ఫ్యాకల్టీ వేయాలని ఆశిస్తున్నాం. మా కాలేజీలో 200 మంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్లో పోస్ట్ ఆఫీస్ వద్ద ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు, పెన్షన్దారులు మాట్లాడుతూ గత వారం రోజులుగా ఉపాధి హామీ కూలీలు, పెన్షన్దారులు డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నా పోస్టల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉపాధి హామీ డబ్బులు ఇవ్వకపోగా అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పోస్టల్ అధికారులు తమకు వద్దంటూ వారు గ్రామంలో ఆందోళన నిర్వహించారు. ఇప్పటికైనా పోస్టల్ శాఖ ఉన్నత అధికారులు గ్రహించి లింగాపూర్ పోస్ట్ ఆఫీస్లో పనిచేసే అధికారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. సరిపోని అందరికి ఇవ్వాలి. ఈ కొట్లాటలు ఎందుకు, ఈ ముసుకులాటలు ఎందుకు, ఈ గుద్దులాటలు ఎందుకు? మేమేం కొట్టుకుంటున్నాం మరి? అడవిలో పని చేయాలేమి, వచ్చేదాకా చూడాలేమి, ఈ కొట్లాట కావాలేమి, పైసలు తీసుకోవాలేమి? మరి ఇదంతా రబరబ మాకెందుకు మరి? చెప్పు. మళ్ళీ వచ్చిన వద్దుగా మాటలే. నిన్న 40,000 పంచిన వద్దానులే. మేము రోజుతో పాటు అక్కడ మీకెళ్ళి మేమేం కావాలి, మేమేం పరిస్థితి? రోజు వారం రోజులు అవుతుంది మేము తిరగబట్టి. నారాయణపురం నుంచి మేము కిరాయి పెట్టుకొని వస్తున్నాం, పోతున్నాం. ఈ పోస్ట్ మ్యాన్ కూడా పైసలు పడతలేమని చెప్తుండ అందరికి. ములుగులో నూతన మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ పనులను కలెక్టర్ దివాకర సందర్శించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్రీజ ఉన్నారు. 10 రోజుల్లో మెడికల్ కళాశాల పనులు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు నిర్ణీత కాలంలో నాణ్యతతో డిసెంబర్లోగా పూర్తి చేయాలన్నారు. నూతన కలెక్టరేట్కి వచ్చే రహదారి కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ దివాకర ఆదేశించారు. వికలాంగుడైన తనకు రుణమాఫీ కాలేదని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవల్లి రైతు కుర్రబాబుకు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్లో తాను 1,20,000 లోన్ తీసుకున్నట్లు కుర్రబాబు చెప్పారు. 2వ విడతలో తనకు రుణమాఫీ అవుతుందని ఎదురు చూశానని అన్నారు. ఇంతవరకు తనకు రుణమాఫీ కాలేదని, కనీసం 3వ విడతలో అయినా మాఫీ అవుతుందని ఎదురు చూసినా కాలేదన్నారు. రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ అధికారులను, బ్యాంకు మేనేజర్లను కలిసినా ఫలితం లేకపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి తనకు పెన్షన్ రావడం లేదని కుర్రబాబు వాపోయారు.
$1,20,000 ఉన్నది. అయితే ఫస్ట్ సారి మాకైతే అని అన్నారు. అంటే నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి $7,50,000 అయినాయి నాకు. అయితే మేనేజర్ గారి గురించి మెరికే ఆ మేనేజర్ గురించి చెప్పిన సార్ నాది ఎట్లా మాఫీ చేసేటట్టు చేయండి అంటే అయితే బాబు అని చెప్పింది. తర్వాత హరీష్ రావు సార్ని గురించి కలిసిన బాబు నేను అవుతుంది ఎట్లయినా అవుతుంది అని చెప్పి పింఛన్ ఇప్పించిండు. మొన్న దాకా ఇప్పించాను. ఇప్పుడు ప్రాబ్లం మాఫ్ అవుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 లక్షలు మాఫ్ అవుతుంది అన్నారు. అయితే అవుతుంది కావచ్చు అనుకున్నా. ఫస్ట్ విడత కాలేదు, సెకండ్ విడతలు అవుతుంది కావచ్చు అనుకున్నా. మళ్ళీ పోయినా కాలేదు. 3వ విడతలు అవుతుంది అన్నారు. 3వ విడతలు ఉడికి కాలేదు. నాకు ఇచ్చిన ఉడికి ఇవ్వడం లేదు. క్రాప్ ఉడికి మాఫీ కాలేదు. క్రాప్ లోన్లో $1,20,000 ఉన్నది. అయితే ఫస్ట్ సారి మాకైతే అని అన్నారు. అంటే నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం మధ్యలో ఉన్న చాకలిగట్టు, ఏలేశ్వరం కొండపై ఏకో టూరిజం అభివృద్ధికి టూరిజం ఉన్నతాధికారులు స్థల పరిశీలన చేశారు. తెలంగాణ పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ ఆధ్వర్యంలో టూరిజం లాంచీలో చాకలిగట్టు చేరుకొని పరిశీలించారు. నాగార్జునకొండ, బుద్ధవనంతో పాటు చాకలిగట్టుపై టూరిజాన్ని అభివృద్ధి చేయాలని కొన్ని రోజులుగా ప్రతిపాదనలు జరుగుతున్నాయి. చాకలిగట్టుపై ఏకో టూరిజం అభివృద్ధి కోసం త్వరలో సర్వే నిర్వహిస్తామని తెలంగాణ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. బోటింగ్ అవకాశాలు, వాటర్ స్పోర్ట్స్, క్యాంపింగ్ ఏర్పాటుకై అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. బుద్ధవనంలో మరిన్ని నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఈ బడ్జెట్లో బుద్ధవనంలో మిగిలిన పనులు త్వరలో పూర్తి చేస్తామని ప్రకాష్ రెడ్డి తెలిపారు. విజయనగర్ కాలనీలో భోజిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద శ్రీ వారాహి భవన్ ఏసీ హోటల్ను కార్పొరేటర్ జంగం శ్వేత, బీజేపీ నేత పేరాల శేఖర్ ప్రారంభించారు. నిత్యం కొత్తదనంతో ప్రజలను ఆకట్టుకునేలా శుచి, రుచితో పాటు సరసమైన ధరలకు ఆహార పదార్థాలు అందించి జనం మన్ననలు పొందాలని కార్పొరేటర్ సూచించారు. నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా ఒకసారి వచ్చిన వారు తమ ఆతిథ్యానికి ఎప్పటికీ మర్చిపోకుండా చూసుకుంటామని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ప్రజల ప్రోత్సాహంతోనే దినదిన అభివృద్ధి చెందుతున్నామన్నారు. బీజేపీ నాయకులు కొత్తకాపు రవీందర్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నేత రమేష్ మాదిగా, బీఆర్ఎస్ నాయకుడు పగిళ్ల నర్సింగ్ పాల్గొన్నారు. ఐఎస్ దగ్గర సైదాబాద్లో భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లోని వారాహి భవన్ అనే ఒక రెస్టారెంట్ని ఈరోజు మేము ఇనాగరేషన్ చేశాము. సో దీనికి లోకల్ కార్పొరేటర్స్ అండ్ అందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. సో బయట అన్ని రెస్టారెంట్స్తో పోల్చుకుంటే మన రెస్టారెంట్లో తక్కువ రేట్స్కి, ప్రైజెస్కి క్వాలిటీ ఫుడ్ని అందజేయడం జరుగుతుంది. సో దయచేసి అందరూ వచ్చి మా ఫుడ్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో సర్వీస్ సెక్షన్ కూడా ఉంది. సర్వీస్ సెక్షన్లో కిటీ పార్టీస్ అవి, బర్త్డే పార్టీస్ అవి కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ముందుగానే చెప్తే బాయ్స్ అందరూ కూడా ఏర్పాటు చేస్తారండి దానికి సంబంధించి. ఈరోజు ఐఎస్ దగ్గర సైదాబాద్లో స్వాతంత్ర పోరాటంలో రాష్ట్ర అభివృద్ధిలోనూ టంగుటూరి ప్రకాశం పంతులు పాత్ర అజరామరణమని మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సంపదన అంతా దేశ సేవ కోసమే వెచ్చించిన మహనీయుడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు అని ఆయన ప్రస్తుతించారు. స్వాతంత్ర పోరాటంలో ముఖ్యంగా సైమన్ కమిషన్, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ప్రకాశం పంతులు జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతిని ఒంగోలు కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు ముని మనవడు టంగుటూరి సంతోష్ కుమార్ను సన్మానించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153వ జన్మదినోత్సవ వేడుకలను ఈరోజు మన జిల్లాలో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం. లాయర్గా ఉంటూనే ప్రజా జీవితంలోకి రావటం, ఉద్యమాల్లో పాల్గొనటం, ఆనాడు ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేయటం, ఒంగోలు నుంచి కూడా శాసనసభ్యుడిగా గెలుపొందటం, ఇవన్నీ కూడా వారి యొక్క ధైర్యానికి, వారి యొక్క సాహసానికి, కష్టపడి చేసేటువంటి మనస్తత్వానికి, అంతేకాకుండా
సంపాదించినటువంటి ఆస్తులు కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలకు కూడా ఖర్చు పెట్టేటువంటి ధీరోదాత్తుడు. ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆ రోజు ఎంతోమంది కూడా స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే వ్యక్తుల్లో మన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. అల్లూరు జిల్లా చింతూరు డివిజన్లోని విలీన మండలాల ఏజెన్సీలో జరిగిన గ్రామ సభలు కలకలలాడాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలలో రాజకీయ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మోతుగూడెంలో జరిగిన గ్రామ సభలో గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీధి లైట్లు, డ్రైనేజీ, సిమెంట్ రోడ్లపై గ్రామస్తులు సమస్యలు తెలిపారు. ఈ సమస్యలపై గ్రామ సభలో అంచనా వేసి తీర్మానం చేశారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీల సమస్యలు అడిగి తెలుసుకొని తీర్మానంలో పెట్టినట్లు పంచాయతీ సెక్రటరీ రవినాయక్, ఎంపీటీసీ నాగేశ్వరరావు, సర్పంచ్ సీత తెలిపారు. ఈ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామాలు అన్ని అభివృద్ధి జరగాలన్న ఒక భావంతో ప్రతి విలేజ్లో సమస్యలు ఏమున్నా తెలుసుకోమని గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఆ గ్రామ సభలో ఎజెండాగా ఊళ్ళో డ్రైనేజ్ వ్యవస్థ, స్ట్రీట్ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, అలాగే పంట కాలువలో అభివృద్ధి, నెక్స్ట్ ఊళ్ళో ఏ ఒక్క సమస్యలు ఉన్నా సరే యువతకు కానీ మొత్తం ఏ ఉన్న పనులు మొత్తం అన్నీ కూడా ప్రతిష్టాపకంగా తీసుకొని ప్రతి విలేజ్లో కూడా సస్యామలంగా ఉండాలని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మా ప్రతి పనులు కూడా అధికారులు అందరి దృష్టికి తీసుకెళ్ళి మొత్తం అన్ని పనులు కూడా ప్రస్తుతంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.